Today our beloved friend and our Jana Sainik, Sri Lingamani Ramesh Garu, nominations, applied nominations. And we are happy and we all love him. And we are very much happy that today he filed nominations. And all the best to Lingamani Ramesh. అవకాశం ఇచ్చిన జనసేన పార్టీకి పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా కూటమి తరఫున రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఇది చేసిన శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ సబ్మిట్ చేసి వచ్చాం. కొద్ది సమయం ఇస్తే ఎలక్ట్ అయినాక అందరితో మళ్ళీ మాట్లాడతాను. ధన్యవాదాలు. ఎవరిని కూడా వదిలేయకుండా అందరికీ తగిన పదవుల్ని కట్టబెడతా ఉంటారు. సో ఈ ప్రక్రియలోనే లింగంనేని రమేష్ గారు కూడా పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడతా ఉంటారు. ఆయన తెర ముందు ఉండి కష్టపడే వ్యక్తి కాదు, తెర వెనక ఉండి ఎప్పుడు కష్టపడే వ్యక్తి. సో మా అధినేత అడుగుజాడల్లో ఎప్పుడు నడుస్తూ ఉంటారు. అలా కష్టపడిన వాళ్ళకి ఎమ్మెల్సీస్ కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, ఓన్లీ జనసేన పార్టీ మాత్రమే కష్టపడ్డ కార్యకర్త అనేది ఎవరైనా సరే, పెద్దయినా చిన్నైనా, రాజ్యసభనికైనా అసెంబ్లీకైనా పంపించగలిగే ఏకైక పార్టీ జనసేన పార్టీ. సో ఇందులో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. డెఫినెట్లీ ఫస్ట్ టైం రాజ్యసభకి మా జనసేన పార్టీ వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎన్డీఏ తరపు నుంచి కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం నరేంద్ర మోడీ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ. డెఫినెట్లీ రానున్న రోజుల్లో ఇంకా రాజ్యసభలో సీట్లు ఇంకా పెరిగితే, ఎమ్మెల్సీ అండ్ రాజ్యసభలో కూడా ఇంకా పెరిగితే జనసేన ఎప్పుడు బలపడుతున్నాం ఫ్రమ్ ద ఫార్మేషన్ డే. సో డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ మీన్స్ హూ అసిస్టెడ్ ద సార్ ఇన్ బిల్డింగ్ ద పార్టీ and assisting in all the ways. So definitely again our party president proved once again that anybody who is helping the party and working for the party, whether he is visible or invisible, and definitely we will recognize them and we will promote them to the next level. So in this scenario, Mr. Lingamani Ramesh Garu has been did the nomination today on behalf of our NDA alliance. And definitely he is very thankful to our party president, and it is our first Rajya Sabha for the Janasena. So we are all very proud and happy to represent Janasena in Rajya Sabha also. Thank you. Definitely it is NDA alliance and TDP, Janasena and BJP is top leaders they make this decision. So definitely we are always with our leaders' decision. Thank you. Today our beloved friend and our Jana Sainik, Sri Lingamani Ramesh Garu, nominations, applied nominations. And we are happy and we all love him. And we are very much happy that today he filed nominations. And all the best to Lingamani Ramesh. అవకాశం ఇచ్చిన జనసేన పార్టీకి పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా కూటమి తరఫున రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఇది చేసిన శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ సబ్మిట్ చేసి వచ్చాం. కొద్ది సమయం ఇస్తే ఎలక్ట్ అయినాక అందరితో మళ్ళీ మాట్లాడతాను. ధన్యవాదాలు. ఎవరిని కూడా వదిలేయకుండా అందరికీ తగిన పదవుల్ని కట్టబెడతా ఉంటారు. సో ఈ ప్రక్రియలోనే లింగంనేని రమేష్ గారు కూడా పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడతా ఉంటారు. ఆయన తెర ముందు ఉండి కష్టపడే వ్యక్తి కాదు, తెర వెనక ఉండి ఎప్పుడు కష్టపడే వ్యక్తి. సో మా అధినేత అడుగుజాడల్లో ఎప్పుడు నడుస్తూ ఉంటారు. అలా కష్టపడిన వాళ్ళకి ఎమ్మెల్సీస్ కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, ఓన్లీ జనసేన పార్టీ మాత్రమే కష్టపడ్డ కార్యకర్త అనేది ఎవరైనా సరే, పెద్దయినా చిన్నైనా, రాజ్యసభనికైనా అసెంబ్లీకైనా పంపించగలిగే ఏకైక పార్టీ జనసేన పార్టీ. సో ఇందులో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. డెఫినెట్లీ ఫస్ట్ టైం రాజ్యసభకి మా జనసేన పార్టీ వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎన్డీఏ తరపు నుంచి కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం నరేంద్ర మోడీ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ. డెఫినెట్లీ రానున్న రోజుల్లో ఇంకా రాజ్యసభలో సీట్లు ఇంకా పెరిగితే, ఎమ్మెల్సీ అండ్ రాజ్యసభలో కూడా ఇంకా పెరిగితే జనసేన ఎప్పుడు బలపడుతున్నాం ఫ్రమ్ ద ఫార్మేషన్ డే. So definitely is one of the backbone means who assisted the sir in building the party
and assisting in all the ways. So definitely again our party president proved once again that anybody who is helping the party and working for the party, whether he is visible or invisible, and definitely we will recognize them and we will promote them to the next level. So in this scenario, Mr. Lingaman Ramesh Garu has been did the nomination today on behalf of our NDA alliance, and definitely we are he is very thankful to our party president, and it is our first Rajya Sabha for the Janasena. So we are all very proud and happy to represent Janasena in Rajya Sabha also. Thank you. Definitely it is NDA alliance, and TDP, Janasena and BJP is top leaders they make this decision. So definitely we are always with our leaders' decision. Thank you. Today our beloved friend and our Janaseni Sri Lingaman Ramesh Garu nominations, applied nominations, and we are happy, and we all love him, and we are very much happy that today he filed nominations, and all the best to Lingaman Ramesh. అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా కూటమి తరపున రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఇది చేసిన శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ సబ్మిట్ చేసి వచ్చాం. కొద్ది సమయం ఇస్తే ఎలక్ట్ అయినాక అందరితో మళ్ళీ మాట్లాడతాను. ధన్యవాదాలు. ఎవరిని కూడా వదిలేయకుండా అందరికీ తగిన పదవుల్ని కట్టబెడతా ఉంటారు. సో ఈ ప్రక్రియలోనే లింగంనేని రమేష్ గారు కూడా పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడతా ఉంటారు. ఆయన తెర ముందు ఉండి కష్టపడే వ్యక్తి కాదు, తెర వెనక ఉండి ఎప్పుడు కష్టపడే వ్యక్తి. సో మా అధినేత అడుగుజాడల్లో ఎప్పుడు నడుస్తూ ఉంటారు. అలా కష్టపడిన వాళ్ళకి ఎమ్మెల్సీస్ కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, ఓన్లీ జనసేన పార్టీ మాత్రమే కష్టపడ్డ కార్యకర్త అనేది ఎవరైనా సరే, పెద్దయినా చిన్నైనా, రాజ్యసభనికైనా అసెంబ్లీకైనా పంపించగలిగే ఏకైక పార్టీ జనసేన పార్టీ. సో ఇందులో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. డెఫినెట్లీ ఫస్ట్ టైం రాజ్యసభకి మా జనసేన పార్టీ వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎన్డీఏ తరపు నుంచి కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం నరేంద్ర మోడీ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ. డెఫినెట్లీ రానున్న రోజుల్లో ఇంకా రాజ్యసభలో సీట్లు ఇంకా పెరిగితే, ఎమ్మెల్సీ అండ్ రాజ్యసభలో కూడా ఇంకా పెరిగితే జనసేన ఎప్పుడు బలపడుతున్నాం ఫ్రమ్ ద ఫార్మేషన్ డే. సో డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ మీన్స్ who assisted the sir in building the party and assisting in all the ways. So definitely again our party president proved once again that anybody who is helping the party and working for the party, whether he is visible or invisible, and definitely we will recognize them and we will promote them to the next level. So in this scenario, Mr. Lingaman Ramesh Garu has been did the nomination today on behalf of our NDA alliance, and definitely we are he is very thankful to our party president, and it is our first Rajya Sabha for the Janasena. So we are all very proud and happy to represent Janasena in Rajya Sabha also. Thank you. Definitely it is NDA alliance, and TDP, Janasena and BJP is top leaders they make this decision. So definitely we are always with our leaders' decision. Thank you.